ఈరోజు మనము సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 3 విషయాలు. ఒకటి, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో హిందీ, ఇంగ్లీష్తో పాటు 14 భాషల్లో ఇది అందుబాటులో ఉంది. మనకు కావాల్సినటువంటి భాషను ఎంచుకోవచ్చు. తర్వాత రెండో విషయం, ఇంటి యజమాని పేరు, ఫోన్ నెంబరు 1కి 2 సార్లు సరిచూసుకొని ఫిల్ చేయాలి. ఒకవేళ మనం సబ్మిట్ చేసిన తర్వాత మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవడానికి వీలుండదు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా పోర్టల్లోకి ఎంటర్ అవ్వాలి, ఎలా ఫామ్ ఫిల్ చేయాలి నేర్చుకుందాం. దానికి గాను మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ లోపల se.census.gov.in లింక్ను క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సెన్సస్ 2027 ఓపెన్ అవుతుంది. మరియు ఇలాంటి పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైతే ఆ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చాను ఎంటర్ చేసేటప్పుడు మనకు కొన్ని అక్షరాలు కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలా కాకుండా ఉండడానికి ఇక్కడ సౌండ్ పై క్లిక్ చేస్తే capital G, capital M8, small r, capital Z, capital E. once again here G M B not big, it's like small r, capital Z, capital B. Okay. Next click on verify and proceed. ఓకే, ఈ విధంగా వెల్కమ్ అని హిందీలో, ఇంగ్లీష్లో వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ప్రొఫార్మా నింపడానికి మనకు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. అలా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ నొక్కగానే మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఒకటి మనకు మెసేజ్ రూపంలో కానీ లేదా ఈమెయిల్కి కానీ వస్తుంది. దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడైతే ఎన్యూమరేటర్ ఫిజికల్గా మన ఇంటికి వస్తారో అప్పుడు వాళ్ళకి మనం ఆ ఐడిని కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తయినట్లు. దీన్ని ఓకే క్లిక్ చేయగానే మళ్ళీ ఇలాంటి పేజ్ వస్తుంది. ఆల్రెడీ స్టేట్ సెలెక్ట్ చేశాం కాబట్టి తెలంగాణ వస్తుంది. ఇక్కడ ఇంటి యజమాని పేరు మనం కరెక్ట్గా నమోదు చేయాలి. ఎందుకంటే ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి వీలుండదు. కాబట్టి కరెక్ట్గా ఇంటి యజమాని పేరు, తర్వాత అతని యొక్క ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంటి యజమాని అంటే ఇంటిలో ఎవరైనా కావచ్చు యజమాని, చిన్న పెద్ద, ఆడవారు మగవారు అనే జెండర్ డిస్క్రిమినేషన్, ఏజ్ డిస్క్రిమినేషన్ ఏది కూడా ఉండదు. ఎవరైతే ఇంటిని పూర్తిగా బాధ్యతతో చూసుకుంటారో వాళ్ళని మనం ఇంటి యజమానిగా భావించవచ్చును. వాళ్ళ పేరుని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ కూడా ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదా మన ఇష్టం, ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వెరిఫై అండ్ ప్రొసీడ్ నొక్కగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక ఓటీపీ వస్తుంది. పిన్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ స్టేట్ ఫిల్ అయి ఉంటుంది. తర్వాత మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మన విలేజ్ ఆర్ టౌన్ ఆర్ లొకాలిటీ ఆర్ హామ్లెట్ ఏదైనా కానీ ఒక ల్యాండ్ మార్క్తో ఎంటర్ కనుక చేసినట్లయితే మనకు ఈ విధంగా గూగుల్ మ్యాప్ అయితే వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్ను మనం డ్రాగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 చేతులను ఉపయోగించి 2 వేళ్లతో డ్రాగ్ చేసి కరెక్ట్గా మన లొకేషన్, మన ల్యాండ్ మార్క్ ఇచ్చిన దగ్గర నుంచి మన ఇంటి వైపుకు దాన్ని డ్రాగ్ చేయాలి, ఇంటి మీదికి. అప్పుడే మనకు నెక్స్ట్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ వెళ్ళి మనం క్వశ్చన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మన ఇంటి పైన మనం డ్రాగ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ లొకేషన్ అని అడుగుతుంది. ఎస్ నొక్కండి. తర్వాత మనకి స్టెప్ 2 స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2లో మనకి క్వశ్చన్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రీడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ద సెన్సస్ హౌస్, ఇది జనరల్గా ఇక్కడ ఇవి చూసుకొని మీ ఫ్లోర్ దేంతో తయారు చేయబడిందో దాన్ని క్లిక్ చేయండి, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వాల్స్ దేంతో కట్టారు అనేటువంటిది సెకండ్ క్వశ్చన్. సో దాని ఆన్సర్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి రూఫ్ వచ్చేసి జనరల్గా ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ రూఫ్ దేనికి చెందిందో దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఆఫ్ ద హౌస్, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ రావచ్చు. రీసెట్ కనుక నొక్కినట్లయితే మొత్తము మనం ఫిల్ చేసిన పోతాయి, మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. అప్పుడు కూడా మళ్ళీ ఆర్ యూ ష్యూర్ టు వాంట్ టు కంటిన్యూ ఎస్ కొట్టండి. తర్వాత అప్పుడు స్టెప్ 3 వస్తుంది. స్టెప్ 3లో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హౌస్ హోల్డ్ వస్తుంది. అదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మలీ. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 3లో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రిజైడింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్ వస్తుంది. ఇందులో ఎందరూ నివసిస్తున్నారు అని వస్తుంది.
అప్పుడు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందిని ఫిల్ చేయండి. పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉంటే వాళ్ళు అక్కడే నమోదవుతారు. ఓన్లీ ప్రజెంట్ ఆ ఇండ్లలో ఎవరున్నారో, ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళని మాత్రమే ఫిల్ చేయండి. నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద అది ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అది కూడా వచ్చింది. తర్వాత సెక్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మేల్, ఈ విధంగా ఫిల్ చేయండి. క్యాస్ట్ కూడా మీరు ఏదైతే అది ఫిల్ చేయండి. నెక్స్ట్ ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్ ఇలా ఫిల్ చేయండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, అంటే మీకు మీ ఇంట్లో జనరల్గా ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, అంటే పూజ గది, వంటగది అలాంటివి, పూజ గది, బాత్రూమ్ అలాంటివి విడిచిపెట్టి నివాసానికి ఎన్ని ఉన్నాయి, లేదా బయట షెడ్ కానీ ఏదైనా పశువులకి వేసుకున్నటువంటిది కానీ వేరే ఏదైనా ఉన్నా కానీ మొత్తం టోటల్ కౌంట్ చేసుకొని చెప్పండి. ఓకే, వెయ్యండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్, ఎంతమంది కపుల్స్ ఉంటే అంత. ఓకే, ఈ విధంగా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది సేవ్ అండ్ నెక్స్ట్, అప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది, ఎస్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 వస్తుంది. అప్పుడు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్ వాటర్ గురించి క్వశ్చను. అమెనిటీస్ అవైలబుల్ టు హౌస్ హోల్డ్, దీంట్లో ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని క్లిక్ చేయండి. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ విత్ ఇన్ ద ప్రెమిసెస్, మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ FAQs కూడా ఉన్నాయి. అక్కడ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైనా డౌట్లు ఉన్నా ఎప్పుడు తరచుగా అడిగేటువంటి క్వశ్చన్లను అందులో ఆన్సర్ దొరుకుతుంది మనకి, అది కూడా మనం క్లిక్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, యాక్సెస్ టు లాట్రిన్, ఎస్, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ. ఇందులో కూడా 3 రకాల ఆప్షన్లు ఉన్నాయి, ఏది ఉంటే అది క్లిక్ చేయండి. తర్వాత టైప్ ఆఫ్ లాట్రిన్, పైపుడ్ సిస్టమ్, జనరల్గా మనకి సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది చూసుకొని మీరు ఫిల్ చేయండి. వేస్ట్ వాటర్ అవుట్లెట్, వేస్ట్ వాటర్ అవుట్లెట్ జనరల్గా ఏది ఉంటే అది, క్లోజ్డ్ డ్రైనేజా, ఓపెన్ డ్రైనేజా, నో డ్రైనేజ్, ఏది ఉంటే అది క్లిక్ చేయండి. బాతింగ్ ఫెసిలిటీ అవైలబుల్ విత్ ఇన్ ద ప్రెమిసెస్, దీంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బాత్రూమ్ ఎంక్లోజర్ వితౌట్ రూఫ్, నో ఉంది, ఏదైతే అది క్లిక్ చేయండి. అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ LPG ఆర్ PNG కనెక్షన్స్, కుకింగ్ ఇన్ కిచెన్ హ్యాస్ LPG కనెక్షన్, ఇందులో కూడా ఇది మొత్తం మీరు క్లియర్గా చదువుకొని ఏది మీకు ఉంటే దాన్ని ఫిల్ చేయండి. మెయిన్ యూజ్ఫుల్ ఫర్ కుకింగ్, ఏది వాడుతున్నాం కుకింగ్కి అది ఫిల్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత ఎస్. నెక్స్ట్ అసెట్స్ పొజెస్డ్ బై ద హౌస్ హోల్డ్, రేడియో ఆర్ ట్రాన్సిస్టర్, ఇది మీరు ఎలా వాడుతున్నారు ఏంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆన్ మొబైల్. నెక్స్ట్ టెలివిజన్, మీకు ఏది ఉంటే అది ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంటర్నెట్, నెక్స్ట్ ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్, టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఎస్. ల్యాండ్లైన్ ఆర్ స్మార్ట్ ఫోన్, ఏది ఉంటే అది. నెక్స్ట్ బైసికల్, స్కూటర్, మోటార్ సైకిల్, మొపైడ్, మోటార్ సైకిల్, జీపు, కారు, మెయిన్ సెరల్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్, మీరు ఎక్కువగా ఏ ఫుడ్ తీసుకుంటారో అది, రైస్. మొబైల్ నెంబర్ సెన్సెట్ రిలేటెడ్, ఓకే. ఈ విధంగా ఇంతటితో క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే దీనికంటే ముందు బ్యాక్ వచ్చి ఒకసారి అన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. దీంట్లో కూడా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే బ్యాక్ వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడే సబ్మిట్ చేయను, రేపు ఎల్లుండి సబ్మిట్ చేస్తాం అనుకున్నప్పుడు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఫైనల్ సబ్మిట్ కొట్టచ్చు. సో ఇప్పుడు నేను ఫైనల్ సబ్మిట్ నొక్కుతున్నాను. ఓకే, ఫైనల్ సబ్మిట్ కనుక నొక్కినట్లయితే మనకు ఒక ఫైనల్ సబ్మిషన్, ఎస్, యువర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అండ్ ID కూడా వచ్చింది. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని పెట్టినట్లయితే ఫిజికల్గా ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ID ఇస్తే అది వాళ్ళు చూసుకొని మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడే మన పర్టికులర్స్ సెన్సెస్ హౌస్ HLO సెన్సెస్ 2027లో నమోదైనట్టు లెక్క. సో థ్యాంక్ యూ వెరీ మచ్.